హలో, నమస్తే. నా ఎదురుగా ఉన్నారు రియల్ ఎస్టేట్ బాషాభాయ్. సో, బాషాభాయ్ అంటే రియల్ ఎస్టేట్‌లో, ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో పెద్దగా తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు. అపారమైనటువంటి అనుభవం. ఎన్నో వెంచర్లు వేశారు. బిల్డర్‌గా కూడా అనుభవం ఉంది. ఇక అడపాదడపా రాజకీయాల్లో కూడా కాస్త ప్రవేశం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి బాషాభాయ్ చాలా రంగాల్లో ఆరితేరినటువంటి వ్యక్తి. ఇప్పుడు కొత్తగా రియల్ ఎస్టేట్లోకి రాబోతున్నటువంటి వాళ్ళకు కూడా బాషాభాయ్ దగ్గర శిష్యరికం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఫీలింగ్లో కూడా, ఆయన కనీసం సలహాలు తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి ఫీలింగ్లో కూడా చాలామంది కొత్తగా రియల్ ఎస్టేట్లోకి రాబోతున్నటువంటి వాళ్ళు అనుకోవటం, ఆచరించడం కూడా నా కళ్ళతో నేనైతే చూశాను. సో, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితుల గురించి మాట్లాడాలన్నా, అదేవిధంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి ఇతర వ్యాపార వ్యవహారాలు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు, ట్రెండ్ గురించి విశ్లేషించాలన్నా బాషాభాయ్కి మించినటువంటి గెస్ట్ మరొకరు లేరు అనే ఉద్దేశంతో ఆయన ఈరోజు నా ఎదురుగా తీసుకొచ్చి కూర్చోబెట్టుకునే ప్రయత్నం చేశాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ బాషాభాయ్ నాకు అపాయింట్మెంట్ అవ్వటం, నేను ఆయనతో కలిసి కూర్చోవటం, ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూని ఈ రకంగా మొదలుపెట్టడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఇంటర్వ్యూలో మాత్రం కొంచెం చేంజ్ చేసి, కేవలం రియల్ ఎస్టేట్ ఆ వ్యవహారాలు కాకుండా కాస్త పర్సనల్ వ్యవహారాలు, తెలియని విషయాలు కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. నమస్తే బాషాభాయ్. నమస్తే. ఏంటి నేను చెప్పినట్టుగా వాస్తవేనా? ఎస్. కొంచెం ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో కూడా అడుగు పెట్టబోతున్నారంట మీరు? అంటే మా ఫాదరు మా ఊర్లో సొసైటీ వైస్ ప్రెసిడెంట్ ఉండే. అంటే మా ఫాదర్ వాళ్ళ నాన్నమ్మ గారి నుంచి వాళ్ళు అంటే మా ఊర్లో మా ఫ్యామిలీ కొంచెం కొంచెం గ్రామ రాజకీయాల నుంచి ఉంది. అట్లా ఉండే అనమాట. మా తాతగారు వాళ్ళ తమ్ముడు మండల ప్రెసిడెంట్ చేయటము, అట్లా మా నాన్నగారు కూడా చేయటము, మా బాబాయ్ ఇట్లా ఉంది. కాకపోతే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చేద్దాంలే, ప్రస్తుతం అయితే మన బిజినెస్లో మనం ముందుకెళ్దాము. ఆ బిజినెస్లో కూడా చాలా ముందుకెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు వచ్చేద్దాం అనుకుంటున్నారా? సో రియల్ ఎస్టేట్ బాషాభాయ్ కాస్త పొలిటీషియన్ బాషాభాయ్గా మారబోతున్నారు, అంతేనా? అంటే ఇప్పుడేం కాదు, కొంచెం అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనమంటే మన కుటుంబం అది తీసుకుంటే 10 మందికి మనం సాయం చేయడం అనేది నాకు ఇష్టం. నాన్నగారు అట్లా ఉండే. సో ఇప్పుడు మేము రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత కూడా అంత పెద్ద కమర్షియల్ ఏం కాదు నేను. సో అలాగా వీలున్నంత వరకు సాయం చేసి, కమర్షియల్ కాదు కాబట్టి మీరు చెప్పేటువంటి మాటలకి ఎంతో కొంత విలువ అయితే ఉంది. ఎంతో మంది చూస్తున్నారు. ఆ వీడియోలో కూడా లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. అవును. అంటే ఢిల్లీ వెళ్తున్నారంట, పదే పదే రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులతోటి, నేతలతోటి భేటీలు అవుతున్నారంట. కొంతమంది మంత్రులతో అయితే రోజు ఉదయాన్నే కాఫీ తాగటం, ఫోన్లో మాట్లాడటం అంట. తెలుస్తున్నాయి మాకు ఆ విషయాలు. అంటే మామూలుగా వ్యాపారంలో ఉన్నాము. నేను ఇంతకుముందు నేషనల్ రిలేషన్స్ కౌన్సిల్లో మెంబర్ ఉండే, నెరట్కో అంటారు దాన్ని. సో దానివల్ల హైదరాబాద్లో ఉన్నటువంటి చాలామంది బిల్డర్స్ నన్ను ఒక తమ్ముళ్ళలాగా చూస్తారు. అంటే నేను అతి చిన్న వయసులోనే రియల్ ఎస్టేట్స్ కన్స్ట్రక్షన్లోకి వచ్చినా నేను. అంటే నేను దానివల్ల ఏంటంటే చిన్న వయసులోనే లేఅవుట్ చేశాను, చిన్న వయసులోనే కన్స్ట్రక్షన్ చేశాను. దానివల్ల ఎంతోమంది నాకు బిల్డర్స్ పరిచయం అవ్వటం, బిల్డర్స్ అసోసియేషన్లో ఉండడం వల్ల. సో వాళ్ళకి కూడా ఏదన్నా అవసరం వస్తే మనం ఉపయోగపడాలి కదా, బిల్డర్స్కి ఉపయోగపడాలి, కస్టమర్స్కి ఉపయోగపడాలి. మనకంటూ ఒక బ్రాండ్ సంపాదించుకోవాలంటే కష్టపడాలి. సో బాషాభాయ్ అనే బ్రాండ్ క్రియేట్ అవడానికి వెనక ఏం జరిగిందో అంటే, నేను ముందే చెప్పాను, ఇది కేవలం రియల్ ఎస్టేట్ టాక్, రియల్ ఎస్టేట్ విషయాలు మాత్రమే కాకుండా కొంచెం మీ పర్సనల్ విషయాలు కూడా నేను టచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి మీ నేపథ్యం ఏంటి అసలు? అంటే నేను మాది కంచికిచర్ల దగ్గర పెద్దాపురం అని ఉండే. సో 7th వరకు అక్కడ చదువుకున్నాం అనమాట. అయితే అక్కడ నుంచి ఇంకా బయట చదువులకు వచ్చాము. అయితే మాది తెలంగాణకి ఆంధ్రాకి మధ్య బోర్డర్ అనమాట. మా ల్యాండ్స్కి ఒక అడుగేస్తే తెలంగాణ ఉంటుంది, ఒక అడిగేస్తే ఆంధ్ర ఉంటుంది అనమాట. సో బేసిక్ అయితే పెరిగిందంతా ఆంధ్ర. మా మమ్మీది తెలంగాణ, మా డాడీది ఆంధ్ర అనమాట. అంటే ఒక ఇదే మధుర ఖమ్మం డిస్టిక్లో మా మమ్మీది. అయితే ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి రాబట్టి మాకు కొంచెం కొంచెం మనకేంటంటే చిన్నప్పటి నుంచి 10 మందికి సాయం చేయాలి ఉండే. సో దాన్ని బట్టి ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు కూడా అందరూ కూడా మా పక్క నుంచే, మా పక్క విలేజ్లో ఉంటారు. అంటే ఇక్కడ నుంచి మనకి సూర్యాపేట, కోదాడ, దేవినేని కంచికిచర్ల వాళ్ళ ఊరు నుంచి వెళ్ళాలి మేము. తర్వాత రమణ గారిది పొన్నవరం.
ఆ పక్కన ఒక 2 ఊర్లు దాటితే మాది వస్తుంది అనమాట. మా దగ్గర నుంచి ఇంకా తెలంగాణ వస్తుంది. అవునవును. సో మా ఫ్యామిలీ అక్కడ నుంచి వచ్చాం మేము. సో ఎంతమంది అన్నదమ్ములు? మేము తోడబుట్టు మా బ్రదర్, నేను, మా సిస్టర్ ఉన్నారు. మొత్తం ముగ్గురు. తర్వాత మేము దిబీ ల్యాబ్స్లో చేసాం అనమాట. చౌటప్పల్ వచ్చినాము. చౌటప్పల్లో కొన్ని రోజులు చేసిన తర్వాత వైజాగ్ అక్కడ ట్రాన్స్ఫర్ చేయగానే ఇంకా అక్కడ కొన్ని రోజులు ఉన్నాం అనమాట. ఏంటి మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను ఎంకామ్ చేశాను. ఓకే. సో నాకేంటంటే దివీ ల్యాబ్స్లో చేస్తుండగా రియల్ ఎస్టేట్ అనేది అక్కడ వచ్చిందనమాట. అక్కడ 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 మేము యాక్చువల్లీ ఫస్ట్లో కొంచెం నేను ఫైనాన్స్ సిట్స్ జాబ్ చేసుకుంటూనే చేసేవాడిని. సో అంటే మనము కుటుంబం పెద్దది, కొంచెం పెద్దగానే ఉండాలి. ఇంకా జాబ్లో ఉంటే మనం 10 మందికి కూడా సాయం చేయలేము. సో తర్వాత ఇంకా ఎట్లయినా సరే ఒక ఉద్యోగమే ఉంటే మనకు ఉన్న గోల్స్కి పెద్ద గోల్స్ పెట్టుకున్నాము. సో ఊర్లోనేమో నాన్నగారు కొంచెం ఇది ఉండే కదా, మంచి పేరు ఉండే తాతగారికి అట్లా. సో అది మనం నిలబెట్టుకోవాలంటే కంపల్సరీగా మనం కష్టపడి మన ఫ్యామిలీ కాకుండా 10 మందికి, నేను ఎలాగో పెద్ద కంపెనీలో చేస్తున్నాను కాబట్టి నేను కూడా కంపెనీ పెట్టాలి, కొన్ని వేల మందికి జాబ్స్ ఇవ్వాలి అనే దాని మీద నైట్ డ్యూటీస్ చేస్తుండే, పగలు బిజినెస్ చేస్తుండే. రియల్ ఎస్టేట్ అంటే అప్పుడు రియల్ ఎస్టేట్ రాలేదు. నేను ఫైనాన్స్ చిట్స్ చేస్తుండేవాడిని. చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ రిలేషన్స్ మెయింటైన్ చేయటము, తర్వాత రియల్ ఎస్టేట్ కన్నా ఫైనాన్స్ చిట్స్ ఇవన్నీ కొంచెం రిస్క్ లేని వ్యవహారాలు కదా, మరి దాంట్లోనే ఉండకుండా రియల్ ఎస్టేట్లోకి ఎందుకు వచ్చారు? రియల్ ఎస్టేట్లో అనేది ఫస్ట్ 2003లో ఎప్పుడు రియల్ ఎస్టేట్ అనే పదం ఎవరు వినలేదు. 2003లో మేము అక్కడికి వెళ్ళాం కదా 2003లో. అప్పుడు ఇంకా సైడ్ బిజినెస్ చేయాలంటే ఇదే ఉండే, ఫైనాన్స్ కానీ చిట్స్ కానీ ఉండే. అట్లా చేస్తున్న తరుణంలో ఒకసారి 2006, 2007లో కొంచెం ఇది ఫైనాన్స్ చిట్స్ కాకుండా ఇంకేమైనా చేస్తే బాగుంటుంది అంటే నేను ఈ రిలేషన్ మెయింటైన్ చేయడంలో ఎప్పుడైనా నేను లాంగ్ టర్మ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంటాను. అంటే ఇప్పుడు చేసాంలే పరిచయం అయ్యారులే అనకుండా, పరిచయమైన వ్యక్తిని కంపల్సరీగా లైఫ్ లాంగ్ మనం జర్నీ చేయాలనేది నాకు ఇష్టమైన పదం. అలా ఎంతమందిని ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఆ జర్నీలో అంటే వాళ్ళతో కలిసి జర్నీ చేస్తున్నారు? నా దగ్గర నా ఫోన్లో ఒక 10,000 నెంబర్స్ ఉంటాయి. 10,000 నెంబర్స్ ఉంటాయి. సో అందరితో మనం ఏంటంటే ఓన్లీ నంబర్ సేవ్ చేసుకుని వదిలిపెడతారా, లేదంటే వాళ్ళతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటారా? ఎవరైనా ఫోన్ చేసి ఏదైనా అడిగినా కానీ చెప్తా, నాకు చేతనైనంత సాయం చేస్తా అట్లా. ఈ 10,000 మందిలో మీకు ఎంతమందికి స్వయం మీకు పలానా వాడితే మనకు అవసరం ఉందని చెప్పేసి అవసరపడే వాళ్ళు ఎంతమంది? నేను ఎవరిని అవసరం అడగలేను, నాకు చాలా మొహమాటం ఎక్కువ. నేను హెల్ప్ అడగలేదు ఎవరైనా. అంటే మేము కంపెనీలో చేస్తున్నప్పుడే భాషాబాయికి మనసు బాగలేదు, ఫోన్ చేయాలంటే ఎవరికి చేస్తారు? అంటే నేను ఎప్పుడు ఆనందంగానే ఉంటాను ఎప్పుడు. ఎందుకంటే నాకు ఏదన్నా హెల్ప్ చేస్తే సంతోషం వస్తుంది, ఇంకా ఫోన్ చేయని అవసరం లేదు. అంటే నాకు ఫస్ట్ నుంచి అట్లుండే, పెద్దగా ఆశపడను, అవ్వలేదని చెప్పి బాధపడను. సో మీ ఇంట్లో భోజనం ఖర్చు తక్కువ అనమాట. అలా అనుకోవాలి. ఎందుకంటే నేను ఎవరిని, నాకు మొహమాటం ఎక్కువ, ఎవరిని సాయం అడగలేను. రియల్ ఎస్టేట్ లో ఉండి సంతోషంగా ఉండి టెన్షన్స్ లేకుండా ఫ్రీగా ఎలా ఉంటారు అసలు? ఇదంతా రియల్ ఎస్టేట్ అంతా టెన్షన్ జాబ్ అంటారు కదా. అంటే రియల్ ఎస్టేట్లో ఉండి అనగానే ఏమైందంటే మనం రాంగ్ కమిట్మెంట్స్ ఇచ్చి వ్యాపారం చేస్తే మాత్రం టెన్షనే. రాంగ్ కమిట్మెంట్ ఇచ్చి అంటే ఇప్పుడు అక్కడ 10 ఎకరాలు 10 కోట్లు కొన్నాం అనుకోండి, 3 నెలలు 6 నెలలు టైం పెట్టుకున్నాం అనుకోండి, దానికి ఒక 50 లక్షలు ఇచ్చేసి 3 నెలలు ఇచ్చేస్తాను అని చెప్పేసి అగ్రిమెంట్కి వెళ్ళామనుకోండి, అప్పుడు టెన్షన్ వచ్చేస్తుంది మీకు. ఈ 3 నెలల్లో ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి 9.5 crores? ఇట్లా మన దగ్గర లేనిది ఏదేదో అదేదో అమ్మేసి అట్లానే చేస్తే మీకు టెన్షన్ వచ్చేస్తుంది. నేను ఎప్పుడు అట్లా ఉండేవాడిని కాదు. నన్ను నార్త్ ఈస్ట్ కార్నర్ భాషవే అంటారు. అంటే నేను ఎప్పుడు ప్లాట్లే అమ్మేవాడిని అనమాట. అంటే సేల్స్లో ఉండేవాడిని ఎక్కువ. అంటే రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్గా రియల్ ఎస్టేట్లోకి వచ్చిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది, ఈ పొలాలు కొని దాన్ని మళ్ళీ పర్మిషన్ తీసుకొని దాన్ని మళ్ళీ ఎన్ని చేసే కంటే రెడీ టు ఈట్ అనమాట. అంటే అప్రూవ్డ్ అయిపోయి రోడ్లు వేసి పార్కులు కట్టేసి ఉన్న దాంట్లో నార్త్ ఈస్ట్
ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు కొనేవాడిని. ఓకే. దానివల్ల ఏంటంటే సక్సెస్ ఫార్ములా అదన్నమాట. నా సక్సెస్ ఏంటంటే ఇంక నాకు టెన్షన్ లేని జాబ్ అది. కొన్నిసార్లు కొన్ని చేశాను నేను మామూలుగా ల్యాండ్ కొనేవాడిని. అంటే 2007 2007 భూములనైతే నేను చాలా, అంటే నా దగ్గర ఫైనాన్షియల్ డబ్బులు, చిట్లు డబ్బులు ఉండేవి నా దగ్గర. వాటితో నేను కొంటాం అమ్మడం చేశా. కొంచెం బాగా సక్సెస్ అయినప్పుడు నేను ఇంకా రియల్ ఎస్టేట్లో బాగానే ఉన్నాము, ఇంకా స్పీడ్ వెళ్ళిపోతున్నాము అనుకున్నా. ఒకసారిగా రియల్ ఎస్టేట్ పడిపోయినా కానీ నేను సక్సెస్ఫుల్గా, నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే రోడ్డు పక్కనే కొనాలి. ఎక్కడ కొన్నా రోడ్డు పక్కనే కొనాలి. మన పొలం, మన సైట్లో నుంచి చూస్తే రోడ్డు కనిపించాలి, రోడ్డు మీద నుంచి చూస్తే మన పొలం కనిపించాలి అనేది నాకు ఫస్ట్ నుంచి ఉండే ఒక విజన్ అనేది. నేను అట్లాగా ఉన్నాను కాబట్టి భూమి పడిపోయినా కానీ నాకు ఇబ్బంది కాలే. అంటే రియల్ ఎస్టేట్ అనేది వేరు, రెసిడెన్షియల్ అనేది వేరు. అది ఫస్ట్లోనే నాకు కొంచెం సో కొత్తగా వచ్చే వాళ్ళకి ఇది ఒక మంచి టిప్ అన్నమాట. నేను ఫస్ట్లో రియల్ ఎస్టేట్ పడిపోయినా నేను ఎప్పుడూ డిప్రెషన్లోకి వెళ్ళలే. కారణం ఏంటంటే నేను రియల్ ఎస్టేట్ ఎక్కడో లోపలికి వెళ్ళేసి అందరిలాగా పరుగులెట్టి నేను కొనలేదు. హైవే పక్కన కొంటాము, వెంటనే చేయటం, మళ్ళీ కొంటాము, అట్లా చేయటం చేసిన. తర్వాత ఏమైంది, కొన్ని ల్యాండ్లు ఉన్నప్పుడు, హైవే పక్కన ఉన్నప్పుడు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. సో ఇది ఎట్లా కాదులే, ఇంకా దీన్ని లీగల్ బాగా స్టడీ చేయాలని చెప్పేసి 1954 నుంచి ముందు నేనే సెటిల్మెంట్ ఫేర్ అడంగుల్స్ తీసుకోవటము, దాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు లింక్ డాక్యుమెంట్లు చూసుకోవడము, తర్వాత ఈసీలు చూసుకోవడము, అవసరమైతే గిల్మెన్ రికార్డ్స్ 1935కు వెళ్ళి రికార్డ్స్లు తీసుకోవటము, ఇవన్నీ ఇక సేల్ లీడ్లు ఉంటే సేల్ లీడు, పాస్బుక్లు ఉంటే పాస్బుక్లు, ఇట్లా చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం మొదలుపెట్టాను అనమాట. సో దానివల్ల ఏమైంది, ఇంకా నా దగ్గర ఇప్పుడు ఒకటి, మన వల్ల ఎవరు నష్టపోకూడదు అనేది నా మెయిన్ ఇంటెన్షన్. నేను రియల్ ఎస్టేట్లో బాగా ఎదగాలనేది నా కోరిక. ఎందుకంటే కొన్ని వేల మందికి ఇల్లులు కట్టించేవాలి, కొన్ని వేల మందికి మంచిగా ఉండే ప్లాట్లు ఇవ్వాలనేది నా కోరిక. సో ఒక మై హోమ్, ఒక రాజ్ పుష్ప, ఒక అపర్ణ, అంతకంటే ఎక్కువ ప్రెస్టేజ్, గోద్రేజ్ ఈ స్థాయిలో వెళ్ళాలనేది భాషాబాయ్ నా కోరిక. అందువల్ల నన్ను అక్కడికి వెళదాం. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, మధ్యలో మీరు చిట్టీలు చేసుకుంటూ, ఫైనాన్స్ చేసుకుంటూ, హ్యాపీగా విశాఖ సాగర్ తీర అందాలను ఎంజాయ్ చేస్తూ, సాయంత్రం పూట పకోడీలు బజ్జీలు తింటూ, బీచ్లో కాలక్షేపం చేస్తూ హ్యాపీగా సాగుతున్నటువంటి భాషాబాయ్ లైఫ్లోకి రియల్ ఎస్టేట్ అనేటువంటి ఒక ఆలోచన ఎలా వచ్చింది అనేది ఒకటైతే, పెట్టుబడి ఏంటి ఆ రోజుల్లో, మీకు ఎంత పెట్టుబడి అవసరమైంది, ఎలా స్టార్ట్ చేశారు, ఎవరిచ్చారు డబ్బులు? అయితే ఏంటంటే ఆ పెట్టుబడి అనేది నాకు ఫైనాన్స్ చిట్స్ ఉండే కదా అప్పుడు, దాంట్లో నుంచి తీసుకున్నాను. సపరేట్ అమౌంట్ కాదు, మా అన్నయ్య నేను జాబులు చేసేవాళ్ళము. సో మాకు సేవింగ్స్ కొంచెం, నేను ఏంటంటే నాకు ఫస్ట్ ఏంటంటే నేను డ్రింక్ చేయను, తర్వాత నాకు వేరే అలవాట్లు లేవు, నాకు మామూలు నాకు పనిలోనే నేను హ్యాపీ ఫీల్ చేస్తా. సో దానివల్ల మేము కొంచెం బాగానే చిట్స్ మేము చేసుకుంటాం కాబట్టి డబ్బులు ఉండేవి నా దగ్గర. సో దానివల్ల ఆ డబ్బులనే నేను పెట్టుకున్నా. అప్పుడు నేను రియల్ ఎస్టేట్లో తీసుకొచ్చింది ఇక్కడ ఒక 12 lakhs అప్పుడు నేను పెట్టి ఒక ల్యాండ్ నేను కొన్నాను అనమాట. ఎప్పుడు అది 2006 ఎంట్రన్స్లో, అప్పుడే రియల్ ఎస్టేట్. ఓకే. అంటే అప్పటికి వైజాగ్లో అప్పుడే పెద్ద పెద్ద కార్లు వచ్చేస్తున్నాయి అనమాట. ఇంకా తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయిపోయింది అప్పుడు. ఇక వచ్చేస్తుంది ఇంకా అది ఇది అనేవాళ్ళు. చాలా హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచో కార్లు వచ్చాయి. మేము భీమిలి అట్లా తగరపుల్స్ అట్లా లొకేషన్లో ఉండేవాళ్ళం. సో అక్కడ బాగా అయ్యేసరికి ఇదేదో బాగానే ఉన్నట్టుంది అని నేను ఎప్పటికప్పుడే హైవేలో ఉన్నప్పుడే ల్యాండ్స్ కొనేవాడిని. అట్లా అగ్రిమెంట్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే ఇవ్వనేవాళ్ళు అనమాట. అట్లా నేను ఒక 12 lakhs పెట్టి స్టార్ట్ చేసినప్పుడు. సో నాకు వేరే వాళ్ళ డబ్బులు తీసుకొని బిజినెస్ చేయడం అంటే నాకు తెలియదు యాక్చువల్లీ. అంటే అప్పు అడగడం అంటే ముందు మనం అసలు మొవ్వాడం ఎక్కువ, ఎవరిని సాయం అడగలేము. అట్లా నేను కొంత మా ఇద్దరు చేసిన జాబులను బట్టి లోన్ పెట్టాము. లోన్ వచ్చిన డబ్బులతో అలా రన్ చేసుకున్నా, మంచిగానే వచ్చింది. అక్కడ నుంచి ఇక నాకు కొంత అమౌంట్ రాగానే అర్థమైంది దీంట్లో మనం ఉండిపోవచ్చు అనగానే. ఫస్ట్ లాభం ఎంత చెప్పొచ్చా?
ఫస్ట్ లాభం ఏముందంటే నా దగ్గర 12 lakhs ఉన్నప్పటికీ నేను అప్పుడు 4 lakhs ఇచ్చిన 12 lakhs ల్యాండ్కి. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, 1 month రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాము. ఇంకా అక్కడ నుంచి వాళ్ళు ఆ 4 లక్షలకే నేను ఎక్కువ రియల్ ఎస్టేట్లో కూడా ఎక్కువ లాభం ఆశించేవాడిని కదా, వెంటనే ఎంత వస్తే అంత. అప్పుడు 1 lakh 4 lakhs నేను పెట్టి అగ్రిమెంట్ చేసుకుంటే 12 లక్షలు నా దగ్గర ఉన్నాయి. కానీ 1 monthలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అక్కడ ఏమైందంటే వేరే వాళ్ళు వచ్చి అడిగారనమాట. అడగానే నేను సరే 4 లక్షలకి 1 లక్ష అయితే లాభం వస్తుంది అని చెప్పేసి ఆ 4 లక్షలకి వేరే వాళ్ళకి అగ్రిమెంట్ మార్చామన్నమాట. సో అట్లా 5 లక్షలు ఉండే, 5 లక్షలు ఇంకో 1 లక్ష వచ్చింది కదా, 13 లక్షల ల్యాండ్కి వెళ్ళాం. ఎప్పుడు రిస్క్ చేసి వ్యాపారం చేసింది లేదు నేను. అంటే మనం ఎంతవరకు వెళ్ళగలము, అది ఎంత కాస్ట్, మళ్ళీ ఈ డబ్బులు పోతే మళ్ళీ మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఇవి, దీని మీద బ్యాలెన్స్ చేయకూడదు అనేది ఫస్ట్ నుంచి ఉండే. టెన్షన్ లేని జాబే చేసిన నేను బిజినెస్ కూడా. అప్పుడు కొంచెం అట్లా ఫుల్ స్పీడ్ అయిపోయింది రియల్ ఎస్టేట్. అప్పుడు ఓకే, ఫుల్ స్పీడ్ అవటము నా మంత్రం ఒకటే, రోడ్డు మీద ఉండి ఉన్న పక్కన ఉన్నాయి కొండం. అది అరెకరం అవనాయి, ఎకరం అవనాయి, 5,000 గజాలు. సో అలా వైజాగ్లో ఎంత చేశారు? బాగా చేసాము మేము. 2010 వరకు 2011 వరకు నేను కంపెనీలోనే ఉన్నా. ఇంకా తర్వాత నాకు అనిపించింది ఇంకా మన జాబ్ చేస్తే చేశాను. 2008లో నాకు రియల్ ఎస్టేట్ పడిపోయింది. అక్కడ పడిపోగానే ఇక పడిపోయి ల్యాండ్లు కొనట్లేదు లేదు ఎవరు. సో నాకున్న నేను అగ్రిమెంట్ చేసుకున్న వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని సేల్ చేసి అక్కడ నుంచి మధురవాడ సిటీలో ఫ్లాట్ల మీద అపార్ట్మెంట్లు కట్టడం బిల్డర్స్ చేస్తే ఇంకా నైట్ డ్యూటీలు కంపెనీలో చేసి పగలు మార్నింగ్ సిటీలోకి వచ్చి బిల్డర్స్ దగ్గర ఫ్లాట్లు అగ్రిమెంట్ చేసుకొని అట్లా నేను ఫ్లాట్లు సేల్ చేసేవాడిని. ఓకే, అలా కొంతకాలం తర్వాత ప్లాట్లు ఫ్లాట్లు ఆ ప్లాట్లు ఏమైందంటే లేఅవుట్లు వేస్తారు కదా, లేఅవుట్లో లెజెండ్, సుఖీభవ, సచ్చికల్యాన్స్, తర్వాత భూమాత, ఇట్లా మంచి కంపెనీలు లాంగ్ రన్ నుంచి రన్ చేసుకునే కంపెనీలు ఉన్నాయి. అంటే స్టాండర్డ్ కంపెనీలు ఉన్నాయన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్ళటము, నార్త్ ఈస్ట్ కార్నర్, ఈస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్. నార్త్ ఈస్ట్ కార్నర్ ఈ సెంటిమెంట్ ఏంటి అసలు? నేను మర్చిపోయి, మీరు వాస్తు కూడా చూస్తారనుకుంటా. అది చూస్తాను. అదే నార్త్ అంటే ఎప్పుడు కూడా భాషాభాయ్ ఏంటి, వాస్తు చూడటం ఏంటి అసలు? తెలుసా లేదంటే తెలిసినట్టుగా చెప్తున్నారా? లేదు, నేను వాస్తు యాక్చువల్లీ మనం ఏదైనా ఫీల్డ్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు దాంట్లో మంచిగా వెళ్ళాలనుకున్నప్పుడు. కానీ మీరు బై బర్త్ ముస్లిం కదా, అది ఎలా సాధ్యమైంది మీకు? ఇలాంటి సెంటిమెంట్స్ దీని మీద అవగాహన ఉండవు కదా సహజంగా. లేదు, అంటే నా పేరు షేక్ సలీం, నా ఫుల్ నేమ్ షేక్ పెద్ద సలీం బాబు అని ఉంటుంది డాక్యుమెంట్లో. సో భాషాభాయ్ అనేది కంపెనీలోకి వెళ్ళిన తర్వాత పెట్టారు అది. సో అదేమైందంటే మనం ఏదైతే మనం ఓకే. తర్వాత ఏమైందంటే ఇంకా భాషాభాయ్, మీరు బై బర్త్ అయితే ముస్లిమే కదా? ముస్లిమే, కానీ మేము తెలుగే మాట్లాడతాం. ఓకే, మీకు ఉర్దూ రాదా? ఉర్దూ పుట్టుకతో లేదు, మాకు రాదు. ఓకే, ఉర్దూ మాకు రాదు. మా ఇంట్లో కూడా మేము తెలుగే మాట్లాడతాం. అంటే మా ఇంటి పక్కల అందరూ కూడా హిందూసే ఉంటారు. మా ఇంటికి 4-5 ఇల్లు దాటిన తర్వాత వైసెస్ ఉంటారు. మా ఇంటి పక్కనే కాపులు ఉంటారు, ఇటు పక్క అట్లనే ఉంటారు నాయిట్స్. అట్లా 2 ఇల్లు దాటగానే బ్రాహ్మిన్స్ ఉంటారు. మా మాస్టర్ వాళ్ళు చదువుకోవడం కూడా అక్క బ్రాహ్మిన్ స్కూల్లో చదువుకున్నాను నేను. ఓకే, భాషాభాయ్ బ్రాహ్మిన్ స్కూల్లో చదువుకున్నారు. అంటే అక్కడ 7th క్లాస్ వరకు అక్కడ చదువుకున్నా. మా మాస్టర్ వాళ్ళ ఇంట్లోనే, ఇంకా బ్రాహ్మిన్స్ ఇంట్లోనే ఉండేవాడిని ఎక్కువ నేను. మా మాస్టర్ ఇంటి దగ్గరే పక్కనే కాబట్టి దానివల్ల బహుశా అందుకనేనా మీకు అసలు అంటే ఆ గడ్డం పెట్టుకోవడం కానివ్వండి, టోపీ పెట్టుకోవడం కానివ్వండి, ఇలాంటివి ఏమి చెయ్యరు మీరు? తెలియదు అసలు. కనీసం ఎప్పుడన్నా మసీద్ కన్నా వెళ్తుంటారా? అది లేదా నమాజులు అలాంటివి చేస్తుంటారా? ఫ్రైడే వెళ్తుంటా. ఇక మామూలే. కాకపోతే ఇక హిందువులు ఫ్రెండ్స్, ఇక బాబాయిలు అట్లా మా ఇంటి పక్కన అందరూ ఉంటారు కదా. అవును, ఆంధ్రాలో అదొక కల్చర్. కాపులు మా ఇంటి పక్కన అందరూ వాళ్ళే ఉండే. ఆ పక్కన మా మాస్టర్ వాళ్ళు ఉండే. దానివల్ల అందరూ బాబాయిలు, అన్నయ్యలు అట్లా ఫ్యామిలీ మెన్. ఐఎమ్ ఏ ఫ్యామిలీ మెన్. అందరినీ ఈరోజు పరిచయమైన వాళ్ళు కూడా నేను ఒక ఫ్యామిలీ లాగానే చూస్తాను అనమాట. పంతులు గారి దగ్గర చదువుకున్నారన్నారు కదా, మరి వాళ్ళ వ్యవహారాలు ఏమైనా వంట పట్టాయా?
అంటే సహజంగా మీరు చదువుకోవడం అంటే మంచి సంస్కృతం, తెలుగు శ్లోకాలు చెప్తుంటారు, పద్యాలు చెప్తుంటారు. ఇవేమన్నా వంట పట్టాయా మీకు? బాగా వంట పట్టాయి. ఆ, మా మాస్టర్ ఏం చదివితే నేను అదే చదివేవాడిని అనమాట. ఆహా. ఏది ఏదన్నా చెప్పండి మీకు గుర్తున్నంత వరకు. పద్యాలు ఏమైనా వచ్చా మీకు? తెలుగు పద్యాలు. తెలుగు పద్యాలు వస్తాయి. మామూలుగా పూజలు స్టార్ట్ చేసినప్పుడు మా మాస్టర్ చదివేవాళ్ళు. ఇట్లా శుక్లాంబరధరం ఇట్లా చదివేవాళ్ళు. శుక్లాంబరధరం వచ్చా మీకు? వచ్చు. ఏదో ఒకసారి చదవండి, చూద్దాం, విందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఇట్లా అన్నమాట. మీరు జన్మతః ముస్లిం అయినా కానీ శుక్లాంబరధరం చెప్పారంటే చాలా గొప్ప విషయం. ఇది ఒక్కటేనా, ఇంకేమైనా వచ్చా? వెంకటేశ్వర స్వామి ఇది కూడా చేస్తాం అన్నమాట. యాక్చువల్లీ ఏంటది అంటే మాకు అంజి మాస్టర్ అని ఉండేవాళ్ళు. ఆయన అంటే పిల్లలు కొంచెం భక్తి ఉంటే కూడా కొన్ని తప్పుదో పట్టరు అనేది ఆయన ఫీల్ ఉండే. ఆయన వెంకటేశ్వర స్వామి ఇది చెప్పేవాళ్ళు, సుప్రభాతం చెప్పేవాళ్ళు. అట్లా నేను సుప్రభాతం నేర్చుకున్నాను. నేను బాగా చెప్తాను అనమాట. మా సుప్రభాతం వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వచ్చు మీకు? అట్లా ఏదో ఒకసారి చెప్పండి, అది కూడా విందాం. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దోలా కర్తవ్యం దైవమాన్వితం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం గురు. ఇట్లా 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 అన్నీ చాలా ఉన్నాయి. నేర్చుకున్నాం. అంటే మాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉండరు మా ఊర్లో. ఉర్దూ మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు. ఉన్నోళ్ళు కూడా తెలుగే మాట్లాడతారు. ఓకే. దానివల్ల ఏంటంటే ఇంకా అందరిలో శ్రీరామనవమి వస్తే కొత్త బట్టలు వేసి అందరూ బట్టలు వేసుకొని మా మమ్మీ వాళ్ళు కూడా. ఓకే, హిందూ పండుగలకు కూడా మీరు కొత్త బట్టలు కొనుక్కుంటారు? అంటే ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చింది అనుకోండి, అందరూ కొత్త బట్టలు వేసుకుంటే పిల్లలు బాధపడతారని మా మమ్మీ కూడా మాకు సంక్రాంతి పండుగ చేసుకునేవాళ్ళం. వాళ్ళు అన్నీ చేస్తే మా ఇంట్లో కూడా అన్నీ చేసేవాళ్ళు. అరసలు, బూరెలు, గారెలు మొత్తం వండుకునేవాళ్ళు అన్నీ. మా మమ్మీ తెలంగాణ ఇది కదా, ఇంకా అన్నీ చేసేవాళ్ళు అనమాట. శివరాత్రి వస్తే అందరూ కూడెళ్ళు అని ఉండేది అనమాట, అక్కడ పోయేవాళ్ళం. అట్లా మా అమ్మమ్మ గారు తిరుపతి వెళ్తుండేవాళ్ళు. అట్లా మా నాన్నమ్మ అది కూడా తెలంగాణని, ఆవిడ కూడా యాత్రలకు పోయేవాళ్ళు అనమాట. అంటే మాకు అప్పుడు ముస్లింలు ఇక నమాజులే చేయాలి ఇట్లా ఉండేది కాదు ఆ రోజుల్లో చిన్నప్పుడు. ఇప్పుడు కొంచెం మా ఊర్లో మసీదు వచ్చింది. ఇక తర్వాత మేము కూడా జాబులు వచ్చి అటు ఇటు వెళ్ళాం కాబట్టి అక్కడక్కడ మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుండే. మేము చదువు అంటే ప్రాబ్లం ఏమయ్యేదంటే మేము పేర్లు చూస్తే ముస్లిమ్స్ ఉండే, భాష వచ్చేది కాదు. తెలుగు చూస్తే ఎట్లుండే అట్లా. మళ్ళీ ఇప్పుడు మీరు భాషాభాయ్ అని చెప్పకపోతే ఏదన్నా తెలుగు పేరు పెట్టుకుంటే మీరు మాట్లాడే భాషకి పలానా మనవాడే హిందువే అని చెప్పేసి అనుకుంటారు అందరూ. అట్లనే ఫస్ట్ నేను భాష అంటే భాస్కరా లేకపోతే ఇట్లా అనుకునేవాళ్ళు. నాకు తెలుగు చూసి ముస్లిం దగ్గరికి వెళ్ళగానే సలీం భాష అనగానే వాళ్ళు ఉర్దూలో మాట్లాడటం మొదలెట్టేవాడు. అట్లా మాకేమైంది ఇబ్బంది అయ్యేది, కొంచెం దూరం మాట్లాడగానే మాకు రాదు కదా. దానివల్ల మేము మళ్ళీ తెలుగులోనే రావాల్సి వస్తుంది, మీకు రాదా అనే వాళ్ళు అనమాట. సో దానివల్ల ఇబ్బందులు కూడా పడ్డారు. అంటే చిన్నగా ఫీల్ అయ్యేవాళ్ళం, అంటే వస్తే బాగుండు కదా అని. దాని మీద ఏమైంది, ఇంకా మేము బట్టి రాయడం చదవడం, హిందీ సినిమాలు చూడటం, అట్లా హిందీ నేర్చుకున్నాం అనమాట. ఇప్పుడు మాట్లాడతాము. సో ముస్లిం పండగ ముస్లింకి వెళ్తాము. సో ఆ కారణం చేతనే మీరు ఇప్పుడు ఈ వాస్తు ఇవన్నీ నేర్చుకున్నది. వాస్తులో మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంది? వాస్తులో బాగా నాలెడ్జ్ ఉంటుంది నాకు. అంటే
పక్కాగా నేను ఇట్లా చూసి ఇట్లా ఇల్లు కొనడానికి వెళ్ళినప్పుడు ఇట్లా చూసి కంటితోనే కొలిచేస్తాను. అంటే ఈ బెడ్రూమ్ 12x12 ఉంది, అసలు ఈ సైటు 30x60 ఉంది, లేకపోతే 33x55 ఉంది, ఇది ఇట్లా ఒక సైట్ నేను చూడగానే నేను ఇన్ని గజాలు ఉంది అని చెప్పేస్తాను. ఇప్పుడు వీధి పోటు అంటే ఏంటి తెలుసా మీకు? వీధి పోటు అంటారు. మామూలుగా ఏంటంటే వాస్తులో 4 ఉంటాయన్నమాట, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. వీటిలో మనం ఏంటంటే ఎక్కువ డిమాండ్ ఉండేది ఈస్ట్ ఫేసింగ్. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో మనకి ఇక్కడ ఎక్కువ డిమాండ్ ఉండేది ఏంటంటే నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది ఎక్కువ డిమాండ్ ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో. నార్త్ ఈస్ట్ కార్నర్ అంటే అది మన పళ్ళలో ఫ్రూట్స్లో యాపిల్ లాంటిది అనమాట. ఓకే, ఈ యాపిల్ అనే దాన్ని ఎవరైనా కొంటారు కంపల్సరీగా. అట్లనే నార్త్ ఈస్ట్ కార్నర్ అనే దాన్ని ఎవరైనా కొంటారు. దాని ముందు నార్త్ రోడ్ ఉంటుంది, ఈస్ట్ రోడ్ ఉంటుంది, దాన్ని నార్త్ ఈస్ట్ కార్నర్, దానికి ఎక్కువ డిమాండ్ అనమాట. సో తర్వాత ఈస్ట్ ఫేసింగ్, తర్వాత నార్త్ ఫేసింగ్, ఇంకా వెస్ట్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్ లాస్ట్ అనమాట. ఇంకా వెస్ట్ ఫేసింగ్ తర్వాత లాస్ట్లో సౌత్ ఫేసింగ్ అనేది తెలుగు రాష్ట్రాల్లో ఇది ఇట్లా డిమాండ్ అనమాట. నార్త్ వైపు ఎక్కువ గ్యాప్ ఇస్తారు. అంటే మీకు ఒక 200 స్క్వేర్ సైట్ ఉందనుకోండి, దాంట్లో మనం ముందు ఇల్లు కట్టినప్పుడు నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన ఆ పెద్ద బెడ్రూమ్లో పడుకోవాలి, నైరుతిలో పడుకోవాలి. అది మాస్టర్ బెడ్రూమ్ అక్కడ ఉంటుంది అనమాట. సో ఈస్ట్ ఫేసింగ్లో గుడి మన ఇదేదైతే ఉందో ఇంటికి నార్త్ ఈస్ట్లో డోర్లు పెడతారు. పక్క ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అనుకోండి, ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే ఈశాన్య మూలకు పెట్టేస్తాను అనమాట డోరు. ఆ మూల మీదే కొంచెం తీసుకొని ఇల్లుకి ఈశాన్య మూలలో దేవుడు పెడతారనమాట. దేవుడి విగ్రహాన్ని దేవుడి గది పెడతారు. డోర్ పెడతారు. డోర్ కొంచెం గ్యాప్ తీసుకొని ఆ మూల మీద ఈశాన్య మూల మీద మన దేవుడి గది పెడతారు. అది తర్వాత వంటగది పెడతారు. ఈస్ట్లో అయిపోయింది కదా, ఇంటికి చెప్తున్నా. తర్వాత ఆగ్నేయంలో వచ్చేసరికి మనకు మంట అంటారు కదా, అది కిచెన్ పెడతారు అక్కడ. అలాగూ నార్త్లో వచ్చేసరికి ఇంకా మనకు బ్యాక్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. వాయవ్యంలో కానీ ఇటు కానీ అంటే కిచెన్ 2 విధాలుగా చూస్తాం మనం. వాయవ్యంలో పెడతారు. ఫస్ట్ ఆప్షన్ ఏమో కిచెను, అంటే ఆ రోడ్డు ఆ లైటింగ్ని బట్టి ఒక్కోసారి ఫస్ట్ ఆప్షన్ కిచెను ఆగ్నేయంలో పెడతారు. సెకండ్ ఆప్షన్లో వచ్చేసి వాయవ్యంలో కూడా పెడతారు. సో ఈస్ట్ ఫేసింగ్ ఇల్లుకి కంపల్సరీగా ఆగ్నేయంలో పెడతారు. సో దానివల్ల ఏంటంటే ముందు హాలు గ్యాప్ ఇల్లుకి ముందు ఈశాన్యం నుంచి ఎంటర్ అవుతాం. ముందు గేట్ కూడా స్థలం కొన్న గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ కూడా మనం ఎట్లా పెడతారంటే ఈశాన్యం మూల బోరేస్తారు. మున్సిపల్ వాటర్ ట్యాంకులు కానీ కిందనే కడతారు. వాటర్ని ఈస్ట్ నుంచి మళ్ళీ ఇంటి పైన నైరుతి మూల బొరువు ఉండాలని చెప్పి ట్యాంకులో నైరుతి మూల కడతారు అనమాట. ట్యాంక్ ఇంటి పైన వాటర్ ట్యాంక్ నైరుతి మూల మళ్ళీ అక్కడ కడతారనమాట. సో ఈశాన్య మూల నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి ఇంట్లోకి వస్తాయి. సో బయట కూడా ఇంటికిను కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో వెనక వైపు 3 అడుగులు, ఇటువైపు 3 అడుగులు, ముందు వైపు 6 అడుగులు ఈస్ట్కి, ఇటువైపు 4 అడుగులు వదులుతారు. ఎట్లా నైరుతి వైపుకి కొంచెం ఎక్కువ, నార్త్కి ఈస్ట్కి కొంచెం ఎక్కువ స్థలం వదులుతారనమాట. సో ఇట్లా వాస్తులు చూసుకోవాలన్నమాట. సో ఇదంతా ఏంటంటే మనం ఇల్లు కొన్నప్పుడు అంటే కమర్షియల్ ఉంటుంది, తర్వాత మంచి జరగాలని కూడా ఉంటుంది కదా. అంటే మేము వాస్తు చూసుకొని ఇల్లు కొనుక్కుంటే మాకు ప్రతిసారి హాస్టల్ అయితే దొరకపోవచ్చు. ప్రతిసారి దొరకపోవచ్చు. మినిమం మాత్రం ఇది చూస్తారు, ఎవరైనా చూస్తారు. సో దానివల్ల మేము మంచిది కొని కస్టమర్కి మంచిది అమ్మితేనే మాకు ప్రాఫిట్ ఉంటుంది. అట్లా నేను వాస్తు నేర్చుకున్నా కావాలని. బుక్స్లో నేర్చుకున్నారు. నార్త్ ఈస్ట్ కార్నర్ ఉందనుకోండి, 2 వైపులా కూడా గుమ్మాలు పెడతాం. 2 వైపులా మెయిన్ గేట్ ఉందనుకోండి, 2 వైపులా ఈస్ట్ కొంచెం ఇట్లా చేసుకొని ఆగ్నేయమూల మెట్లు ఇట్లా పెట్టేసి దానికి ఇట్లా అంటే ప్రతి దగ్గర కూడా వాస్తు అనేది మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇంపార్టెంట్. అది హెల్దీ కూడా. అంటే ప్రతి బెడ్రూమ్కి లైటింగ్ ఉండాలి, గాలి రావాలి. కిచెన్ అనేది ఆగ్నేయం మరి కంపల్సరీ. సో ప్రతిదానికి వెంటిలేషన్ ఉండాలి. మీ వాస్తును చూసి నమ్మకంతో కొనే వాళ్ళు కూడా ఉన్నారా?
అంటే ఈయన ఉంటే మనకు వాస్తులో ఇబ్బంది ఉండదు, జాగ్రత్త చూస్తాడు, కాబట్టి మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఇబ్బంది పడక్కర్లా, 4-5 వెతకక్కర్లా, భాషాబాయ్ ఏదో మంచి ప్లాట్ చూపిస్తే కొనేసుకోవచ్చు అనే ఫీలింగ్లో ఉన్న వాళ్ళు ఉన్నారా? ఉంటారు. ఎందుకంటే ముందు పేపర్ యాడ్ మేము ఆన్లైన్ పెడతాం కదా, ఆన్లైన్ నుంచి ఎక్కువ కస్టమర్స్ వస్తారు నాకు. తర్వాత నాకు మామూలుగా రెఫరెన్స్లు ఎక్కువగా ఉంటాయన్నమాట. నాతో మాట్లాడంగానే ఎవరో భాషాబాయ్ అని చెప్పకముందే తెలుగులో మాట్లాడతారు కదా చాలాసేపు, అప్పుడే అర్థమైపోతుంది ఈయన మామూలుగా హిందూలా ఉన్నాడు ఏంటో అని. తర్వాత మీరు అప్పుడప్పుడు గుళ్ళకు కూడా వెళ్తుంటారు అనుకుంటా, ఏదన్నా ఫంక్షన్లకి, పూజలకి, పునస్కారాలకు కూడా కనపడుతుంటారు? వెళ్తాను. అంటే ఇక్కడ ఒకటే మనకు రిలీజన్ ఏమీ ప్రాబ్లం లేదు. రిలీజన్ అనేది ఇక అది వేరు. అసలు మనకు మనిషి పుట్టి లక్షల సంవత్సరాలు అవుతుంది కదా. ఇప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇప్పుడు వచ్చినాయి. ఈ 5,000 సంవత్సరాల ముందు ముస్లిం అనేది, హిందూయిజం అనేది ఒక 5,000 సంవత్సరాలు 6,000 సంవత్సరాల ముందు వచ్చింది అంతే కదా. అంతకుముందు బుద్ధిజం ఉండే, అంతకుముందు ఇంకో ఏదేదో ఉండే కదా. నేను అట్లా చూస్తాను అనమాట. ఇప్పుడు 5,000 సంవత్సరాల ముందు హిందూయిజం వచ్చింది, దాంట్లో నుంచి మళ్ళీ 2,000 సంవత్సరాల క్రితం క్రిస్టియన్ బైబిల్ వచ్చి క్రిస్టియనిజం వచ్చింది. తర్వాత 600లో మహమ్మద్ ప్రవక్త వచ్చి ముస్లిం అనే వచ్చింది. ఇవన్నీ ఎవరి యొక్క పుట్టుకే కదా. ఎవరు దేంట్లో పుడితే అది కంటిన్యూ చేసుకుంటూ ఉంటారు. నేను ముస్లింలో పుట్టాను అని మా ఊర్లో మరి ముస్లిం మసీదు లేదు, మేము పుట్టినప్పుడు హిందువుల్లోనే పెరిగినాము. అవన్నీ కాకుండా అలాగే చూసారా? అంటే తమలో ఒకడిగా అంతే కదా. మేము ఎప్పుడు కూడా హిందూ ముస్లిం అట్లా ఏమి ఉండదు. నేను ఎప్పుడు అట్లా ఉన్నాను. నేను మళ్ళీ 10th క్లాస్ అందుగా మా డాన్ బోస్కో ఉండే, అది మొత్తం మళ్ళీ పొద్దున్న లేస్తే క్రిస్టియన్ ఉండే. నాకు అందుకనే రిలీజియన్తో పెద్దగా అది అసలు అంత అవసరం కూడా లేదు. కానీ పెళ్ళైన తర్వాత ఆ ఇబ్బందులు ఏమి ఫేస్ చేయలేదా? ఎందుకంటే మీది అసలే లవ్ మ్యారేజ్, మీరు ఆంధ్ర ముస్లిము, కనీసం ఉర్దూ కానీ హిందీ కానీ రానటువంటి పరిస్థితి. ఇక్కడ మీ మిస్సెస్ కానీ వాళ్ళ తరపున చూస్తే అసలు ఎవరో కనీసం తెలుగు అనే పదం ఉచ్చరించడం కూడా తెలియదు. ఎట్లా మరి ఎలా ప్రేమలో పడ్డారు, ఎలా పెళ్లి చేసుకున్నారు? ఏం లేదు, ఫస్ట్ నుంచి నాకు ఒకటి ఉండే, మనం ఇష్టపడిన కంటే మనల్ని ఇష్టపడ్డ వాళ్ళు ఉంటే బాగుంటుంది అనేది ఉండే. ఈ డైలాగ్ కొడుతున్నారంటే పాస్ట్ లేదు లవ్ స్టోరీ ఉండాలి. అట్లేం కాదు, నాకు లవ్ చేయడానికి ఫస్ట్ నుంచి ఖాళీ ఉండేది కాదు. మనం ఫ్యామిలీ ఫస్ట్ ఊర్లో కొంచెం మచ్చ లేకుండా ఉన్న కుటుంబంలో నుంచి వచ్చినాము. మనం కూడా అదే మచ్చపడకుండా ఉండాలి. వాళ్ళు ఏదో మంచిగా ఇది ఇచ్చారు, దాన్ని అలాగ మా పిల్లలకు అప్పు చెప్పిందాక మనం జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ వాళ్ళ జోలికి వీళ్ళ జోలికి పోయి ఎందుకు, మనకి ఒక స్థాయిలో ఉన్నటువంటి గౌరవంగా తల్లిదండ్రులు చెప్పిన విషయాన్ని, నాన్నమ్మ తాతయ్య చెప్పిన విషయాన్ని మనం వాళ్ళు గౌరవంగా అట్లా ఎంతో కష్టపడి ఒక స్థాయికి వచ్చిన వాళ్ళు మనకు ఆ క్యారెక్టర్ ఇచ్చారు. దాన్ని అలా ముందుకు తీసుకెళ్ళాలని ఇక లవ్వులు ఇవ్వులు పెట్టుకోలేదు. అసలు మనల్ని ఎవరో చూస్తున్నారు చూడట్లేదని చూడకుండా ఆ స్థాయిని ముందుకు తీసుకెళ్ళాలనేది ఉండేది ఫస్ట్ నుంచి నాకు. అంటే ఫస్ట్ నుంచి అట్లా ఉండే, మనము జాగ్రత్తగా ఉండాలి. ఎలా మీ మిస్సెస్ ఎలా పరిచయం అసలు మీకు? ఒక ఎంకామ్లో. కాలేజ్ డేస్లో లవ్వా? అట్లా లవ్ అంటే ఇక అంతే. అంటే మాట్లాడుకుంటూ ఉండే. మా మిస్సెస్ మా క్లాస్లో లీడర్ ఉండే. క్లాస్ లీడర్నే పటాయించారు? అట్లే లేదు, అది కూడా అంత పెద్దగా ఏముండే కాదు, అట్లా ఫ్రెండ్షిప్ లానే ఉండే. తర్వాత అట్లా అయింది అంతే. ఇప్పుడు అంతా ఆల్ గుడ్. భాషా సమస్య ఏమి లేదు? భాషా సమస్య అంటే మన ఎట్లా మన మూమెంట్స్ తెలుస్తాయి కదా. నేను హిందీ బాగా మాట్లాడతా, ఇంగ్లీష్ కూడా మాట్లాడతా. మీరు ఓకే, మరి మీ అమ్మగారు మీ నాన్నగారు అత్త కోడల మధ్య ఏ సమస్య ఉన్నా భాష సమస్య ఉండకూడదు కదా? మా అమ్మగారి నేను కావాలని పలకా బలం పెట్టి రాపించిన హిందీ, ఇది ఎట్లా అని. మా అమ్మ కూడా తను చాలా మంచిది ఉంటుంది. ప్రతి ఒక్కటి ఆవిడ కూడా నాలాగే అందరికీ పెట్టాలి, చేయాలి. ఎక్కడ కూడా ఏ కోసైనా కూడా ఇల్లుకి ఎందుకు మనం పెట్టాలి అట్లే ఉండదు. ఇంటికి వచ్చిన వాళ్ళకి బిర్యానీ వండి పెట్టాలి. పండగకి మేము రంజాన్ పండగ బాగా చేస్తాము. ఎవరు చేస్తారు బిర్యానీ బాగా? మీ మమ్మీ చేస్తారు. మీ మిస్సెస్ కూడా కాదు? మా మమ్మీ చేస్తారు బాగా. ఈ వీడియో క్లిప్ ఆవిడ చూసిందంటే మరి మీకే ప్రాబ్లం. కింద ట్రాన్స్లేషన్ కూడా వస్తుంది కాబట్టి భాషా సమస్య కూడా ఉండదు. ఇల్లు హైదరాబాద్ బిర్యానీ వండుతారు, మన విజయవాడ బిర్యానీ వండుతారు. అట్లా
మన బిర్యానీ మందే అంటారు. మనం విజయవాడ బిర్యానీ వండుతాము, వీళ్ళు హైదరాబాద్ బిర్యానీ వండుతారు. పోనీ రెండిట్లో ఏది నచ్చుద్ది మీకు? అప్పుడే విజయవాడ అమ్మం అంటే కదా, అంటే ఇప్పుడే ఇక అమ్మం అంటే మా మిస్సెస్ని మా అమ్మం అంటే నేర్చుకోమని చెప్తా, తను కూడా అట్లనే నేర్చుకుంటుంది. ప్రాబ్లం లేదు, ఎందుకంటే మా మమ్మీ కూడా తొందరగా ఈజీ లేన్నారు, సో హిందీ ఆవిడ మాట్లాడుతున్నాను. సో మరి ఇంత లవ్ చేయడానికి కూడా టైం లేనటువంటి మనం ఎవరినైనా లవ్ చేస్తే, ఎవరైనా చూస్తే మన కుటుంబానికి ఏమైనా చెడ్డ పేరు వస్తాం అనుకునేటటువంటి భాషాబాయ్ సినిమాల్లోకి ఎందుకు వచ్చారు? మీరు ప్రొడ్యూసర్ కమ్ హీరోగా ఒక సినిమా కూడా తీసినట్టున్నారు. అవును, అప్పుడు 2014లో ఇట్లా ప్లాటింగ్ ప్లాట్లు చేసిన ప్రాజెక్ట్లో ప్లాట్లు కొనేవాడిని. లేఅవుట్లు ఉండేవి అనుకోండి, రెడీ టు లేఅవుట్లో ముందే లేఅవుట్లు వేస్తున్నప్పుడు నాకు ఈ లేఅవుట్లో నార్త్ ఈస్ట్ కార్నర్ ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు ఇవ్వండి అని ఆయన డబ్బులు ఇచ్చేవాడు అనమాట. వాళ్ళు అప్రూవల్ తీసుకొచ్చి వచ్చేసరికి మనకు దగ్గర సేల్ అవుతుండే. అట్లా రియల్ ఎస్టేట్లో బాగా సంపాదించారు. దాన్ని ఏం చేయాలని చెప్పి సినిమాల్లోకి వచ్చేద్దాం అనుకున్నా. అట్లే కాదు, కన్స్ట్రక్షన్లోకి రావాలని ఉండే. అంటే రియల్ ఎస్టేట్ అనేది ఎట్లా ఉండేదంటే ఒకసారి ఉంటుందో, మనం ఆల్రెడీ జనాలందరూ ఇబ్బంది పడ్డారు. అప్పుడు 2008లో రియల్ ఎస్టేట్ పడిపోయాడు, ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది నేను చూసాను. అంటే నేను పడలేదు, కానీ నేను ఏంటంటే రెసిడెన్షియల్ కానీ ఇళ్ళ మధ్య నా ఫస్ట్ నుంచి నేను ఒకటే, నేను సైట్గా ఉన్న దగ్గర ఇల్లు కనిపించాలి. రెసిడెన్షియల్ కానీ నేను రియల్ ఎస్టేట్ చేయాలి, తప్పితే ఎక్కడెక్కడో దూరాలు వెళ్ళి కొనను నేను ఇప్పుడు. అంటే మనం ఏ ప్లాట్ కొన్నా ఏ ఫ్లాట్ కొన్నా ఇల్లుల మధ్యలోనే ఉండాలనేది నాకు ఫస్ట్ నుంచి ఉండేది. సో దానివల్ల కొంత నేను బ్యాక్ అవ్వలే. 2008లో రియల్ ఎస్టేట్ పడినప్పుడు చాలామంది ఇబ్బంది పడ్డారు. నేను దానికి ఏం చేసిన, 2008లో మళ్ళీ ల్యాండ్లు కొనకుండా సిటీలో ఉన్న ప్లాట్లు కొని, సిటీలో ఉన్న ఫ్లాట్లు కొని రియల్ ఎస్టేట్లు చేసినాం కదా, అక్కడ మనం ఇబ్బంది పడకుండా అయిపోయింది అనమాట. సో దానివల్ల సక్సెస్ఫుల్గా ముందుకు వచ్చినాం అనమాట. అప్పుడేమైంది, నేను ఎప్పటికైనా సరే ఒక బిల్డర్ అవ్వాలి అని నా గోల్ ఉండేను అనమాట. నా లైఫ్ గోలే ఒక బిల్డర్ అవ్వాలి, ఒక పెద్ద బిల్డర్ అవ్వాలి. ఫస్ట్ అయితే బిల్డర్ అవ్వాలని ఉండే, తర్వాత ఒక పెద్ద బిల్డర్ అవ్వాలనేది కోరుకుండే. ఫస్ట్ బిల్డర్ అవ్వాలి, అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేయాలి అనేది ఉండే. అక్కడ సొంత డబ్బులతోనే కట్టాలని ఉండే. మళ్ళీ మనం అప్పులు చేయలేము కదా, మనమే చిన్న ఫైనాన్స్ ఉండేది మా మమ్మీకి డాడీకి, వాళ్ళు వడ్డీలకి ఇచ్చేవాళ్ళు మామూలుగా. అంటే అంత పెద్ద కాదు, రెండో పెళ్ళి అవి ఉంటే మన ఇంటి దగ్గర తీసుకునేవాళ్ళు, ఏదో గెలిపించేవాళ్ళు, అయిపోయేది. సో అట్లా మనం ఏమైనా డబ్బులు అడిగేది కాదు. అప్పుడేమైంది, 2000 ఇప్పుడు ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ ఇబ్బందే అని కన్స్ట్రక్షన్లోకి వెళ్తే ఇంకెప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ ఉంటుంది కదా అని నేను డబ్బులు దాన్ని దాచిపెట్టా, బిల్డర్ అవుదామని. అప్పుడే చిన్న వయసు కదా, మరి బిల్డర్ అంటే నమ్మలేరు కదా, లేఅవుట్ అయితే వేయగలిగిన. అప్పుడు ఎవరో హీరోలాగా ఉంటావు అనగానే నా డబ్బులు ఉండే నా దగ్గర. వాళ్ళు ఎవరో వచ్చారు, సినిమా ప్రేమ గోళాన్ని తీస్తున్నారు, మీరు హీరోలాగా ఉంటారు, హీరోలాగా ఉంటారు అని చెప్పాను. కానీ సరే చూద్దాంలే అని చెప్పేసి పోయినా. హీరో అవుదామని పోయారా, ప్రొడ్యూసర్ అవుదామని పోయారా, సినిమా తెద్దామని? వాళ్ళు ఏమని చెప్పారంటే హీరో రోల్ ఉందన్నట్టుగా, అంటే ఒక 4 హీరోల్లో ఒకళ్ళు హీరో అన్నారు, ప్రేమ గోళ అని సినిమా తీస్తానన్నారు. అప్పుడు నేనేం చేశానంటే సరే చూద్దాంలే అని చెప్పేసి, హీరో అవడం అనేది కూడా ఇదే కదా అనేది నేను పోగానే కొంచెం అక్కడికి వెళ్ళంగానే బాగానే ఉంది, ఇంకా సరేలే అనగానే అదే. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత నాకు అర్థమైంది సినిమా ఎట్లా తీయాలి, ఏంటి, ఎట్లా చేస్తున్నారంటే డైరెక్ట్గా చూసేవాడిని కదా. ఈ మధ్యలో ఆ స్టోరీ దేంట్లోనే కలిసింది, మిక్స్ అయ్యింది అనేది కొంత ఇదైంది అనమాట. అక్కడ ఆగింది సినిమా. తర్వాత ఇక జనాలందరూ నన్ను అడిగేవాళ్ళు, సినిమా ఎప్పుడు రిలీజు అని నన్ను అడుగుతుండేవాళ్ళు. ఏంటి సినిమా ఆగిపోయిందా, పూర్తయిందా? అంటే దగ్గర కొంచెం బాగానే ముందుకెళ్ళింది సినిమా షూటింగ్ అంతా. అంటే నాకు సినిమా తీయటం అనేది అక్కడ నేర్చుకున్నా మామూలుగా. కొంచెం సినిమా రన్నింగ్లో ఉండగానే మీరు కూడా డబ్బులు పెట్టడం అని చెప్పేసి అన్నారు. సరే పెడతాంలే అని నేను డబ్బులు పెడుతూ వచ్చాను అనమాట. పెడుతుండగానే అక్కడ డైరెక్టర్స్ వాళ్ళు ఏం చేశారంటే, కొంచెం తీసిన సినిమాలో స్టోరీ కలిసిందని చెప్పేసి వేరే వాళ్ళు వచ్చారు. ఈ సినిమాలో మేము ఇదే డైరెక్టర్ వేరే దాంట్లో తలు తీసి దాన్ని సక్సెస్ అవ్వలేదని చూసి కొంత స్టోరీ దాంట్లో మిక్స్ చేశారని వచ్చారు. అక్కడ ఆగిపోయింది సినిమా. అక్కడ ఆగిపోయేసరికి ఇక నా డబ్బులు దాంట్లో ఉండిపోయినాయి కొన్ని.
అట్లా జనాలందరూ అడిగేవాళ్ళు అనమాట, సినిమా హీరోలాగా పేపర్లో వచ్చింది, ఎప్పుడు సినిమా మీద రిలీజ్ అది అని అనేవాళ్ళు అనమాట. ఇట్లా కాదులే అని చెప్పి నేను ఇంకా అప్పుడు నా సొంత బ్యానర్ స్టార్ట్ చేద్దామని నేను తాజ్ ఎంటర్టైన్మెంట్స్ అని ఓకే తెలుగు ఫిలిం కొత్త బ్యానర్ పెట్టేశారు. పెట్టి అప్పుడే రియల్ హీరోని ఒక సినిమా రిజిస్ట్రేషన్ చేశా. ఓకే రియల్ హీరోగా ఓన్ సినిమా తీద్దామని. మీరే హీరోగా. అప్పుడు జీలో ఛాన్స్ వచ్చింది, పేపర్లో పడింది, అన్నీ పడ్డాయి. ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు పేపర్లో పడిన తర్వాత కనిపించిన వాళ్ళని అడుగుతారు కదా, మీ సినిమా ఎప్పుడు రిలీజ్, మీ సినిమా ఎప్పుడు రిలీజ్ అని. అట్లా కాదులే అని చెప్పి నేను ఇంకా అప్పుడు ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు ఆ సినిమాలో కొంత దూరం వెళ్ళిన తర్వాత డబ్బులు పెట్టమని పెట్టాను కదా, నాకు అర్థమైంది అది అట్లా మూమెంట్స్ ఎలా ఉంటాయి, దాన్ని ఎట్లా తీశారు ఏంటనేది నాకు కొంచెం ఈజీ లెర్నర్ నేను. అంతా బాగుంటాం కదా, ఫీల్డ్ ఏంటి అని చూశాను. చూసి మనం చేద్దాంలే ప్రొడక్షన్ అని చెప్పేసి నేను తాజ్ ఎంటర్టైన్మెంట్స్ అని పెట్టా. పెట్టి రియల్ హీరో అని చెప్పేసి ఒక సినిమా ప్లాన్ చేశారు. ప్లాన్ చేయగానే అప్పుడు మేము వైజాగ్లో ఉండటము, ఇక్కడ పెద్దగా అందరు ప్రొఫెషనల్తో ఉండాలనేది నాకు అప్పుడు ఫస్ట్ సినిమాలో అర్థమైంది. ప్రొఫెషనల్ డైరెక్టర్ కానీ లేకపోతే రైటర్స్ కానీ లేకపోతే వీళ్ళందరూ ఇక్కడ ఉండే హైదరాబాద్లో. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, హైదరాబాద్ పోతే కానీ హైదరాబాద్లోనే మొత్తం ఆఫీసులు అవన్నీ మన సెటప్ అంతా అక్కడ ఉంటేనే కానీ తీలేము, లేకపోతే మొన్నటిదానిలాగా ఎట్లా ఏదో జరుగుతుంది అని చెప్పేసి నాకు అర్థమైంది. ఓకే అందుకని ఇంకా అప్పుడు వెంటనే నాకు అర్థమై అప్పటికప్పుడు మనం షిఫ్ట్ చేయలేము కదా. అప్పుడు అంటే ఫస్ట్ నుంచి మేము 2003 నుంచి ఇక్కడికక్కడ తిరుగుతుండేవాడిని కొంత. అయితే నేను ఇంకా సినిమా రియల్ హీరో రిజిస్ట్రేషన్ చేశాను. ఇక తర్వాత ఏమైంది, ఇక అపార్ట్మెంట్ అవకాశం వచ్చింది కట్టడానికి. నా లైఫ్ గోల్ మాత్రము పిల్లర్ అవ్వాలని కదా, జనాలు అడుగుతున్నారని ఇంకా రియల్ హీరో స్టార్ట్ చేద్దామని అనుకున్నా. ఈ లోపల అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ నాకు వేరే వాళ్ళు నాకు వెల్విషర్సే, వాళ్ళకి నేను ముందు వేరే దాంట్లో హెల్ప్ చేస్తే వాళ్ళు నాకు సైట్ డెవలప్మెంట్కి ఇచ్చారు. అప్పుడు అపార్ట్మెంట్ కట్టుకోవడానికి ఇంకా అక్కడ బిల్డర్ అనేది నా గోల్ ఉండే కదా. సో అందువల్ల అపార్ట్మెంట్ కోసమే మనం ఎప్పుడు గోల్నే మనం రీచ్ అవ్వాలనేది కోరిక. సినిమా ఆపేసారా లేదంటే సినిమా ఇంకా రియల్ హీరో దాన్ని ఇంకా పేపర్ల మీద ఉంచి బ్యానర్ని పక్కన పెట్టి నేను అపార్ట్మెంట్ కట్టాను అనమాట. అట్లా తర్వాత అడపాదడప సినిమాలకు సంబంధించి ఫైనాన్షియల్ వ్యవహారాలు కానివ్వండి, సహనిర్మాతగా వ్యవహరించడం ఇవి చేసినట్టున్నారు మీరు. చేసామంటే అప్పుడు నాకు కొంచెం ప్రొడక్షన్ మీద నాకు అవగాహన వచ్చింది. నాకు తర్వాత నేను అపార్ట్మెంట్ కడుతున్నా కానీ నా దగ్గర డబ్బులు ఉండే. సో ఆ కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు, ఏది సినిమాలకు వెళ్ళగానే అసలు ప్రొడక్షన్ అంటే ఏంటి, ప్రొడక్షన్ ఎట్లా చేస్తారు, మ్యూజిక్ డైరెక్టర్ మెంటాలిటీ ఎలా ఉంటాయి, ఇవన్నీ కొంచెం తెలుసుకున్నా. కాబట్టి ఇలాగ నా పేరు మీద బ్యానర్ ఉంది కాబట్టి కొన్ని సినిమాలకి ఏం చేశానంటే, ఇక లాస్ట్లో రిలీజ్ అవుతుంది సినిమా, ఆ మ్యూజిక్ డైరెక్టర్కి వాల్యూ ఉంది, తర్వాత డైరెక్టర్కి వాల్యూ ఉంది, హీరోకి వాల్యూ ఉంది అన్నప్పుడు ఆ బ్యానర్ కూడా మంచి బ్యానర్ అయితే ఇక కొంచెం నేను ఇస్తున్నా, నాకు ఎంత కల్పిసేవాడిని అని నేను ఫస్ట్ ఇంకా సినిమా అయిపోయింది దగ్గర పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసేవాడిని. ఎన్ని సినిమాలకు చేశారు ఇప్పటి వరకు? చేశానులేండి, ఇన్వెస్ట్మెంటే అంతే. సినిమా ఫెయిల్ అయినా పాస్ అయినా ఇప్పుడు ఆ సినిమా డీటెయిల్స్ వివరాలు మీరు ఏమని అడగట్లా, సుమారుగా అందాజుగా 6 డజన్ ఉంటాయా, డజన్ ఉంటాయా? ఉంటాయి బాగానే. అంటే అంటే నేను విన్నది ఏంటంటే RRR కూడా చేశారంట మీరు ఇన్వెస్ట్మెంట్, సారీ ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ అనకూడదు కదా. RRRకి ఏమైందంటే కొంచెం వర్క్ చేసిన, మీకెవరో చెప్పారు అవి తెలుస్తుంటాయి, అది ఎవరో వాళ్ళు చెప్తారు. నాకు టీడీఎస్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో టీడీఎస్ డివివి సినిమా మీద లాస్ట్ అంతకుముందు ఇయర్ చూసుంటారు, మా అకౌంటెంట్ ఎవరో చెప్పుంటారు. RRRకి అయితే చేశారు కదా, అంటే వాళ్ళ ప్రొడ్యూసర్స్ కొన్ని కోట్లు అయితే పెట్టారు కదా. అట్లేం కాదులేండి, మరి కోట్లు అంటే ఇన్కమ్ ట్యాక్స్ అట్లా కాదు అంటుంది. ఈ సినిమాలో ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రొడ్యూసర్స్ వేరుంటారు, ఇన్వెస్ట్మెంట్లు వేరుంటాయి. మామూలుగా తెర మీద పడే ఒక బ్యానర్ వేరుంటుంది, దానికి ప్రొడ్యూసర్ వేరుంటాడు, దాని కథ వేరుంటుంది. ఈ మధ్యలో ఏదైనా అవసరమైనప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు అనేది ఎవరైనా తీసుకుంటారు. యాక్చువల్లీ సో RRR నిర్మాత కూడా మీ దగ్గర డబ్బులు తీసుకున్నారు? అట్లేం తీసుకోలేదు, కొంతమంది ఉన్నారు ఇట్లా
బ్యాచ్. అట్లా నాకు నా అకౌంట్లో టీడీఎస్లు పడ్డాయి అన్నమాట అంతే. మరి అవన్నీ నేను దాని మీనింగ్ ఏంటంటే అందరికీ తెలిసే భాషలో చెప్పాలి, మీరు కూడా కొంత ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఇన్వెస్ట్ చేశారు. నేను అంటే క్రెడిట్ అంతా వాళ్ళదే, మనదే కాదు. మనం ఏదో వేరే విధంగా వెళ్తే అక్కడ మీరన్నీ అట్లా. కానీ అంటుంది ఏంటంటే మన అట్లా టీడీఎస్లు కట్ చేసి వేసారులే టీవీ సినిమా నుంచి మనకి అట్లా. మళ్ళీ టీడీఎస్లు కట్ చేసి వేసారంటే అదేదో మళ్ళీ ఇంకేదో అనుకుంటారు. మనం ప్రొడ్యూసర్ అంటే సినిమా మీద వాళ్ళకి ఏదో చిన్నపాటి సాయం చేశారు. ప్రొడ్యూసర్ అంటే బ్యానర్ మీద మంద పడాలి అంటే ప్రొడ్యూసర్. నేను మీరు ప్రొడ్యూసర్ అంటలేదు, ఆ సినిమాకి మీరేం ప్రొడ్యూసర్ అంటలేదు, నేను కూడా ఏదో ఇన్వెస్ట్మెంట్ లాగా ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ లా పెట్టారు. వాళ్ళకి అవసరం వచ్చిన టయానికి డబ్బులు దొరకలేదు, మీరు పెట్టారు, మిమ్మల్ని అడిగారు, అంతే కదా. టాపిక్ చేసేయండి. సరే, సో ఆ మోజ్ ఇంకా తీరనట్టుంది. ఇప్పటికీ డ్యాన్సులు వేస్తుంటారు, రీల్స్ చేస్తుంటారు. ఏది పుష్ప సినిమా సాంగ్ దేనికి చేసినట్టున్నారు 2-3 సాంగులకి. రాజశేఖర్ ఫ్యానా మీరు? అట్లేం హీరో రాజశేఖర్ గారి ఫ్యానా? అట్లేం కాదు. మనం బిజినెస్ చేస్తున్నప్పుడు కొంత పోటీ ఉంటుంది, కాస్త రన్నింగ్ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలి, అప్పుడే మనం ముందుకెళ్ళగలం. అందువల్ల డాన్స్ అయితే అప్పుడు సినిమా తీసినప్పుడు డాన్స్ నేర్చుకున్నాము. ఓకే, నేర్చుకున్నాము. ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలని అప్పుడప్పుడు మా ఎంప్లాయీస్ ఉంటారు నా దగ్గర. నేను ఎంప్లాయీస్ బాగా క్లోజ్ ఉంటాం. బాగంటే ఇక బ్రదర్స్ లాగా ఉంటాం. ఎందుకంటే నేను కార్పొరేట్లో చేశాను కదా, అక్కడ ఎండీస్ ఇట్లా కాకుండా మా ఎంప్లాయీస్ నేను బ్రదర్లా. అంటే నా చిన్న వయసు కాబట్టి ఎక్స్పీరియన్స్ నా దగ్గర ఉండే వాళ్ళు అందరూ నాకంటే పెద్దోళ్ళే ఉంటారు నా దగ్గర చేసేవాళ్ళు. అందువల్ల భాషాబాయ్ అంటారు కానీ సార్ అంటాం మనం అనిపించుకోలేను అనమాట. అప్పుడప్పుడు వాళ్ళు బాగా వర్క్ చేసినప్పుడు సార్ ఇట్లా స్టెప్ ఏంటంటే అప్పుడప్పుడు వేస్తూ ఉంటా. చూసారా మీరు? చూసాను, మీ ఫేస్బుక్లోనే పెట్టుకున్నారు కదా, చూడకుండా ఎలా ఉంటాం. ఎస్, నేను అంటే వీళ్ళు పెడతారు, మా స్టాఫ్ మెయింటైన్ చేస్తారు అది. అప్పుడు ఏదో వేస్తారు రోజు అదొకటేను. రాజశేఖర్ని బాగా ఇమిటేట్ చేసినట్టున్నారు. ఎస్, సరదాగా. తర్వాత పుష్పాలు. సరే, ఇక మనం ఆ టాపిక్ నుంచి రాజకీయాల్లోకి వద్దాం. భాషాబాయ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడా? ఆల్రెడీ ఒక పార్టీ తోటి సేల్ అవుతున్నాడా? ఆల్రెడీ సీటు కోసం గ్యాలం వేస్తున్నాడా? ఇప్పుడేం కాదు, అంటే నాకు కాంగ్రెస్ పార్టీలో అన్ని పార్టీల్లో నా కస్టమర్స్ ఉండారు ముందు. అసలు నా దగ్గర సైట్లు కొన్నోళ్ళు, లేకపోతే నేను వాళ్ళ దగ్గర కొన్న వీళ్ళు, లేదు అంటే నా దగ్గర లీగల్ చూపించుకోవడానికి వచ్చిన వాళ్ళు, నా దగ్గర ఏదో విధంగా నాకు అన్ని పార్టీల్లో మంచి వెల్ విషర్స్ ఉన్నారు. సో ఫస్ట్ నుంచి ఇక కొంచెం అన్ని పార్టీలో కన్నా కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ ఉన్నారని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి మీరు బాగా క్లోజ్ అంటారు, నిజమేనా? అట్లేం కాదు, అంటే మీరు అట్లేం కాదంటే అట్లే ఉన్నట్లు లెక్క. అంటే గౌరవంగా ఉండడం అనేది మన ఇది. క్లోజ్ అంటే సీఎం గారు కలుస్తుంటారు రెగ్యులర్గా. ఎందుకంటే సీఎం గారులానే ఉంటారు, మనం మనలాగే ఉంటాం. ఏదైనా అవసరం అయితే అప్పుడు పోతాం. కలిసారా? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు కలిసారు? చెప్పకూడదు, ప్రొఫెషనల్ సీక్రెట్స్ అంటారా? ప్రొఫెషనల్ ఏముంది, మీరు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి మాట్లాడే మంత్రులు ఎంతమంది ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు చెప్పండి. భాషాబాయ్ ఫోన్ చేసాడంటే ఎత్తనోడు ఎవడో లేడంటారు, అంతేనా? అది మాత్రం వస్తుంది. ఎందుకంటే ఎక్కువ నేను ఎవరిని ఏం అడగను, ఎక్కువ నేను ఎవరిని అడగలేను. మరి ఢిల్లీ ప్రతి సందర్భంలో ఢిల్లీ ప్రయాణాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్ని మొన్న ఏదో ఫోటో కూడా వచ్చింది, కపిల్ దేవ్ని కలిసినట్టున్నారు. కపిల్ దేవ్ని ఏం చేస్తున్నారు? ఆయన కూడా రియల్ ఎస్టేట్లో తెస్తున్నారు ఏంటి? అట్లేం కాదు, నా కోరిక ఉండే అనమాట ఒకటి. అంటే సెలబ్రిటీ లీగ్ ఒకటి పెడదామనేది నా కోరిక ఉండే. అంటే సినిమా హీరోస్ని అందరికీ క్రికెట్ చేపిద్దామని. అది మేము సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అని, అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇప్పుడు నాది. సో సుప్రీం అనేది ఒక బ్రాండ్గా చేసుకుందామని సుప్రీంలోకి వెళ్ళామన్నమాట. సుప్రీం స్టార్ట్ చేసినాం. సో దాంట్లో సుప్రీం స్పోర్ట్స్ అని పెట్టి లీగ్, ప్రీమియర్ లీగ్ అంటే సెలబ్రిటీ లీగ్, ఇంతకుముందు CCL ఇట్లా ఉండే కదా, అట్లా ఒక లీగ్ ఒకటే 1 డే మ్యాచ్లా పెడదాము
సినిమా హీరోని అందరినీ ఒక పండగలాగా, ఒకరోజు పండగ. అంటే బాలీవుడ్, టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ ఇవన్నీ కూడా పెడదామని డిస్కస్ చేసినాం మొన్న ఆయన కలిసినప్పుడు. ఏమన్నారు మరి? మీరు స్టార్ట్ చేయండి, నేను దాన్ని వస్తానన్నారు. ఓకే. పేపర్ మీకు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. ఖర్గేని కూడా కలిసారా? మల్లికార్జున ఖర్గేని? అది మున్సి మేడంని కలిసినాము. మా తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో దానివల్ల సో సీటు కోసం అయితే గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. సీట్ కోసమే లేదు, అట్లేం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ సంస్కృతులు అది కూడా భాగమే కదా. ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉంటే సీట్లు వస్తాయి. అంటే నాకు మీకు పోటీ చేయాలని ఉందా లేదా చెప్పండి? నాకు ఫస్ట్ నుంచి ఒకటే ఉండే, అందరూ కొంచెం పెద్దోళ్ళతో పరిచయాలు ఉంటే మన పని మన ఫ్రెండ్స్ పని అవుతుంది అనేది నా కోరిక. నాకు ఫస్ట్ నుంచి అది ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మేము జూబ్లీస్లో క్లబ్ మెంబర్ నేను, అంటే ఫస్ట్ నుంచి పెద్దోళ్ళు కూర్చోవాలి, వాళ్ళు నేర్చుకోవాలి, రకరకాల పెద్దల్లో తిరగాలి. అంటే మేము కేబీఆర్ పార్క్ వెళ్తుంటాము, అందరూ దాంట్లో కలుస్తుంటారు మాకు పెద్దలందరూ. ఇప్పుడు మేము మహబూబ్ భూజాలో ఉంటాను నేను, అక్కడ అందరూ పోసానికి ఇష్టముള്ള అన్నయ్య కానీ వీళ్ళందరూ ఉంటారు. సో సినిమా ప్లస్ సినీ రాజకీయ ప్రముఖులు అందరూ అక్కడే ఉంటారు, అక్కడ ఉంటారు. అందరూ పెద్దోళ్ళతో ఉండాలనేది ఉండే. సో దాని మీదే పెద్దోళ్ళని కలుస్తూ ఉంటాను మామూలుగా. అంటే ఈ వయసులో మనం రిలేషన్ స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో మనకి ఏదైనా అవసరం, ఎలాగో కోరిక ఉంది కాబట్టి రాజకీయాలకు వెళ్ళాలని, ప్రజాసేవ చేయాలని. తెలంగాణలోనే పోటీ చేస్తారా? దేవుడు ఎక్కడ అంటే నేను తెలంగాణ మీకు అసలు బిజినెస్ పరంగా ఆంధ్రాలో అసలు సంబంధ బాంధవ్యాలు ఏమి ఉన్నట్లేవు? అంటే వైజాగ్లో ఇంకా కొంచెం వర్క్స్ ఉన్నాయి. అంటే బిజినెస్ ఆంధ్ర తెలంగాణ లేదు. అప్పుడు దేవుడు ఏమైనా, ఇప్పుడు మనకంటూ ఒక సెటిల్మెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు అదే కదా, అప్పుడు మనం వెళ్దాం అనేది ఉండే. ప్రస్తుతానికి ఏదో రాజకీయం అనేది ఉంది, దాంట్లో రాజకీయంలోకి వెళ్తే ఎక్కువ మంది సాయం చేయొచ్చు, లక్షల్లో చేయొచ్చు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజున అట్లున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే ఆ గౌరవం అనేది రాజకీయాలకు వెళ్ళబట్టే కదా, లేకపోతే రాదు కదా. అట్లనే మనం గివ్ బ్యాక్ టు ద సొసైటీకి వచ్చేయాలి కొంచెం. ఎందుకంటే మనము, మన ఫ్యామిలీ, తర్వాత మన పక్కన వాళ్ళు, మన చుట్టాలు, మన పక్కన వాళ్ళు, మన ప్రపంచం, ఏదో ఒకటి మనం చేసే పోవాలి ఇప్పుడు. లేకపోతే ఏమవుతుంది, మనం చనిపోయిన తర్వాత కూడా బ్రతకాలంటే, లక్షల్లో మనం సహాయం చేసుకుంటూ పోవాలంటే, లక్షల మంది సహాయం చేయాలంటే కంపల్సరీగా రాజకీయాలకు రావాల్సిందే. సో దానికోసము రాజకీయాలకు వెళ్దాం అనేది ఉండే. నాన్నగారు చేస్తారు కదా. కానీ ఎక్కడ మొదలైన భాషాబాయ్ ఎక్కడికి వెళ్ళాడు? మీరు ఏదో ఒక గోల్ ఉందంట కదా, 350 ఇల్లు కడితే చాలు శేష జీవితం మొత్తం. వాళ్ళు ప్రతిరోజు ఏదో ఫంక్షన్లు ఉంటే పిలుస్తుంటారు, 300 రోజులు ఆ ఫంక్షన్కి వెళ్తూ అలా సరదాగా ఎంజాయ్ చేస్తూ గడిపేయచ్చు అని ఏదో ఒక గోల్ పెట్టుకున్నారంట. ఫస్ట్లో అట్టుండే నాకు. నేను మార్కెటింగ్ చేస్తుంటే రీచ్ అయ్యారా ఇప్పుడుగా 350 ఏళ్ళకి? నేనేమి చేశానంటే ఫస్ట్ నాకు అట్లా ఉండేది, అంటే కంపెనీలు ఇవన్నీ నాకు ఆలోచన ఉండేది కాదు. ఫస్ట్లో చిట్టీలు రియల్ ఎస్టేట్లోకి వచ్చి రియల్ ఎస్టేట్ ఆగిన తర్వాత నాకు అనిపించింది అనమాట, ఒక 350 ఇల్లు కానీ ఎవరికైనా కస్టమర్లకు కొనిపించేస్తే, నేను రిటైర్మెంట్ 60 ఇయర్స్ తర్వాత మా పిల్లలు పుట్టి వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఇంక మాకేముంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్, ఈ 366 మంది సంవత్సరంలో ఎవరో ఇంట్లో పెళ్ళో లేకపోతే ఏ సంతోష కార్యక్రమం ఉంటుంది, వాళ్ళ ఇంటికి కంపల్సరీ పిలుస్తారు కదా. మనం మన ఫ్యామిలీ మెంబర్లా ఉంటాం కదా, అట్లా ఈ 360 డేస్ ఏదో ఒక మధ్యాహ్నం లంచా డిన్నరా అట్లా గడిపేయచ్చు అనేదాన్ని చిన్న, ఆ రోజుల్లో చిన్న వయసు చిన్న ఆలోచన ఉండే. రీచ్ అయ్యారా గోల్? అంటే 350 ఇల్లు కంప్లీట్ అయిపోయాయి. ఫ్లాట్లా ఇల్లులా ప్లాట్లా అనేది ఎప్పుడో అయిపోయినాయి. అప్పుడు అంత చిన్న గోల్ ఉండేది, 366 ఇల్లులు కొనిపెడితే ఇయర్లో ఆ 366 మందిలోనే ఎవరో ఒకళ్ళకి శుభకార్యాలు అవుతుంటాయి కదా, వెళ్ళొచ్చు ఆఫ్టర్ 60 ఇయర్స్ తర్వాత అనేది ఉండే నాకు అప్పుడు చిన్న వయసులో చిన్న గోలు. తర్వాత ఇక బిల్డర్ అవ్వాలని, తర్వాత ఇంక పెద్ద బిల్డర్ అవ్వాలని అట్లుండే. రైట్ భాషాబాయ్, ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు మీరు ఇంత రియల్ ఎస్టేట్లో బిజీగా ఉన్న, టెన్షన్స్ ఉన్న, అసలు ఏ టెన్షన్ లేకుండా ఫ్రీగా కనిపిస్తుంటారు, ఉల్లాసంగా కనిపిస్తుంటారు, నవ్వుతూ కనిపిస్తుంటారు. ఏంటి మీ చిరునవ్వులు వెనక కారణం ఏంటి? అలా మేము కూడా ఉండాలంటే ఏం చేయాలి? ఎక్కువ ఆశపడకూడదు, ఎక్కువ ఆశపడకూడదు, ఎక్కువ ఆలోచించకూడదు.
అంటే మన దగ్గర ఎంత ఉందో అంతనే మనం దాన్ని ట్రై చేస్తూ ముందుకెళ్ళాలి. ఎప్పుడు నవ్వుతూ ఉండాలంటే ఎప్పుడు మనం ఎక్కువ ఆలోచించకుండా పక్కవాడికి హాని జరగకుండా చూసుకుంటూ అడుగులు వేయాలి. అది అనేది కష్టమే అయినప్పుడు కూడా బిజినెస్లో కష్టాలు నష్టాలు బాధలు టెన్షన్లు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. కానీ మనం ఒకటే మనం బాధపడుతూ ఉంటే మళ్ళీ మనం మార్కెట్లో వెళ్ళలేం. సో అందుకని ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే తక్కువ ఆశపడాలి, తక్కువ వచ్చినా కానీ సంతోషపడాలి. లాభం వచ్చినా నష్టం వచ్చినా ఓకే, నష్టం వచ్చినప్పుడు ఇది ఎక్స్పీరియన్స్, లాభం వచ్చినప్పుడు ముందుకెళ్తున్నాం అనేది అనుకోవాలన్నమాట. అప్పుడే నష్టం అనేది ఎక్స్పీరియన్స్లో తీసుకోవాలి. ఓకే దీనికి వెళ్ళినాము, ఇది నష్టం వచ్చింది, అదొక ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోవాలి. దీనికి నష్టం వచ్చిందని చూసి బాధపడకూడదు. లాభం వచ్చినప్పుడు కూడా ఏముంది మనకి వస్తూనే ఉంటుంది కదా అన్నట్టు. సో మీరు ఈ ఫిలాసఫీ జీవితాంతం ఫాలో అవుతూనే ఉంటారు? ఖచ్చితంగా. అంటే మనం నవ్వుతూ ఉండాలి, అందరినీ నవ్వుస్తూ ఉండాలి. సొసైటీకి పే బ్యాక్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? సొసైటీ రాజకీయాల్లో కొంచెం సేవ ఇది కాకుండా నాకున్నటువంటి నాలెడ్జ్ నేను రియల్ ఎస్టేట్ భాషాబాయ్ ఛానల్ ద్వారా అందరికీ ఇట్లా కొనుక్కోవాలి, ఇట్లాంటి ప్లాట్లు కొనుక్కుంటే ఇంతలాగా పెరుగుతాయి, ఇలాగ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఇలా డాక్యుమెంటేషన్ చూసుకోవాలి, రేపొద్దున ఇట్లా మీరు ఇబ్బంది పడకుండా ఉండాలి అనేది నేను రియల్ ఎస్టేట్లో నా అనుభవాన్ని నేను గివ్ బ్యాక్ టు ద సొసైటీ స్టార్ట్ చేశాను. సో ఇది ఎట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది. అవకాశం వస్తే అప్పుడు రాజకీయాలు అన్నీ కూడా చేద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.